అందరికీ నమస్తే. ఇది 'బజే వాయు వేగం' సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్. హీరో సంబంధించి ఇద్దరు బ్రదర్సు. మంచి ఉద్యోగం రాక వాళ్ళు ఆహ్, ఆహ్, మామూలు జాబ్స్ చేస్తూ జీవిస్తా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నప్పుడు ఉద్యోగం రావాలనే ఒక పరిస్థితి ఉంటది. ఇంకొక వైపు చదువుకోకుండా గొడ్లు గాయాలి, ఆ పని జేయాలి, ఈ పని జేయాలి, గుమస్తా జేయాలనే ఇంకో కల్చర్ గూడా ఉంటది. ఏది ఏమైనప్పటికీ చదువుకునే వాళ్ళని చదువుకునేవాల్సిందే. చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు, విజ్ఞానం కోసం, సమాజం మీద అవగాహన కోసం, తెలివితేటలు పెరుగుతాయి. అనేక ఎథిక్స్ నేర్పుతారు. అది జీవితంలో పాఠంగా ఉంటుంది. సో, ఈ సినిమాకి సంబంధించి ఒక తండ్రి కోసం ఆహ్, ఇద్దరు కొడుకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. అయితే ఒక సిటీలో వాళ్ళు జీవిస్తా ఉంటారు. జీవించే క్రమంలో హీరో బ్రదర్ అక్కడ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. ఒక రూ. 3000 కిరాయిల్లో. చిన్నోడికి ఇదయిపోయిన తర్వాత బెట్టింగ్‌లు కడతా ఉంటాడు. పెద్దోడు ఒక డ్రైవర్‌గా చేస్తా ఉంటాడు. ఒక మేయర్ తమ్ముడి దగ్గర అన్న పని చేస్తా ఉంటాడు. తమ్ముడు బెట్టింగ్‌లు కడుతూ ఇది చేస్తూ ఉంటాడు. వీళ్ళు ప్రేమలో పడతారు. హీరో, హీరోయిన్ ప్రేమలో పడతారు. సో, ఇదంతా డ్రగ్స్ దందా పేరుతోని నడిపేటువంటి దగ్గర తన అన్న పని చేస్తా ఉంటాడు. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో మేయరు, మేయర్‌కి ఒక కొడుకు, మేయర్‌కి తమ్ముడుంటారు. మేయర్ కొడుకుతోని ఒక సందర్భంలో హీరోకి గొడవ అయితది. ఆ సందర్భంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేయర్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తను ఆ సందర్భంలోనే చంపేస్తారు. ఈ క్రమంలో కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద లీడరు మేయర్‌ని డైరెక్ట్‌గా ఇది చేస్తా ఉంటారు. ఈ క్రమంలో మేయర్‌కి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఎవరు ఎమ్మెల్యేకి పెట్టినా, ఎవరిని ఎంపీకి పెట్టినా గెలిపిస్తా ఉంటాడు మేయరు. కానీ దానికి బ్యాక్ బోన్ మేయర్ తమ్ముడనేది తర్వాత ఇదవుతది. సో, మేయరు తరువాత మేయరు తమ్ముడికి పదవొస్తదని తమ్ముడు ఆశిస్తాడు. కానీ కొడుక్కు పోయేలాగుందని చెప్పేసి హీరోకి, మేయర్ కొడుక్కి జరిగినటువంటి గొడవల్లో మేయర్ కొడుకుని లేపేసి డెడ్ బాడీని ఇది చేసేసి ఒక కొత్త కారులో పెడతారు. అందులోనే 8 కోట్లుంటాయి. ఇదంతా ఒక ట్రాక్ ఒక పక్క నడుస్తా ఉంటే, ఇంకో పక్క హీరో తండ్రికి సంబంధించి వెంటనే రూ. 20,00,000 కడితేనే ఆ సర్జరీ జరిగిద్దని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయదారిత రైతులు గానీ, రైతు కూలీలు గానీ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం మనం పనిచేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయం వైపు, ఆర్గానిక్ వ్యవసాయం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, దాన్ని నొక్కి పట్టి చెప్పినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటది. ఆర్గానిక్ వ్యవసాయమే అల్టిమేట్. సో, ఎక్కువ ఉత్పత్తుల కోసం హైబ్రిడ్ విత్తనాలతోని అనేక రోగాల మీద బారిన పడుతున్నాయి. షుగర్ లాంటి అనేక జబ్బులు, బీపీ లాంటి అనేక జబ్బులకి ఇది కారణం అయిపోతున్న నేపథ్యంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాధాన్యతని ఈ 'బజే వాయువేగం' సినిమా తెలియజేసింది. సో, ఈ హీరో తమ్ముడు సారీ హీరో అన్న, తమ్ముళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళదొక కాంబినేషను. అదేవిధంగా మేయర్ తమ్ముడు. సో, తమ్ముడు మేయర్ కావడం కోసం మేయర్ కొడుకుని చంపేస్తాడు. ఈ క్రమంలో జరుగుతుంటే ఆ డెడ్ బాడీని కొత్త కారు కొనుక్కుంటాడు. రూ. 1,00,00,000 పెట్టి కొనుక్కున్న కారులో డిక్కీలో ఏస్తారు. అందులోనే 8 కోట్లుంటాయి. హీరో అన్న ఇద్దరు కలిసి అదే కారుని తీసుకుపోయి అమ్ముకొని తండ్రిని బతికించాలని చేస్తారు. చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. ఇదంతా సినిమా ఆద్యంతం జరుగుతూ ఉంటుంటది. తండ్రి కోసం వాళ్ళు చేయనటువంటి ఇది లేదు. ఈ క్రమంలో హీరో అన్నని డ్రగ్స్ మాఫియాగా చిత్రీకరించి పలుకుబడితోనే చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరో చాకచక్యంగా వ్యవహరించి సో, దీనికి పార్ట్ 2 ఉన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. హీరో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఫైట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. సో, హీరోయిన్ ప్రేమలో పడతారు. సో, అయితే హీరోయిన్‌ని చాలా తక్కువగా చూపించినట్టు సందర్భంలో చూసాం. మేయర్ తమ్ముడి దగ్గరికి హీరోయిన్ వెళుతున్నట్టుగా చూపించారు. దానికి సంబంధించి డైరెక్టర్ మరేమీ సరిగ్గా చూపించలేదు మరి. ఎందుకు అక్కడికి హోటల్ రూమ్‌కి బుకింగ్‌కి వెళ్లారనేది అయితే మేయర్ తమ్ముడు మాట్లాడేదంతా హీరోయిన్ వింటుంది. మరి ఇంకా అక్కడికెందుకు వెళ్ళిందనే దాని మీద ఇంకా సుస్పష్టంగా అనిపించదు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా ఉంటుంది. సో, హీరో కలుసుకున్న తర్వాత ఈ చర్చను ఐడెంటిఫై చేస్తే మేయర్ కొడుకు చనిపోయిండనేది ఐడెంటిఫై అయ్యిద్ది. ఈ క్రమంలో వాళ్ళు కారు కావాలనే దానికంటే 8 కోట్లు అనేది ఇది కాకుండా అందులో ఒక 2000 నోట్ ఉంటే దేశపోతే కొన్ని వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఒక ఢిల్లీ లాంటి ప్రాంతంలో దానికి సంబంధించి ఆ 2000 నోట్ తీసుకుపోతేనే వాళ్ళు హవాలాలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు.
సో, ఆ నోటు హీరో ఫ్రెండ్‌కి దొరుకుతది క్లైమాక్స్‌కొచ్చేసరికి. వాళ్ళు క్లైమాక్స్‌లో ఈ నోట్‌ని తీసుకొని సెకండ్ పార్ట్‌గా తీసే ఉద్దేశం ఉన్నట్టుంది. 2000 నోట్‌తోనే ముగిస్తారు దాన్ని. సో, ఏది ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అయితే ఉంటదనేది స్పష్టంగా ఉన్నది. సో, హీరో, హీరో అన్న తండ్రి కోసం చేసేటువంటి పోరాటమే ఈ సినిమా. అదేవిధంగా పదవి కోసం, మేయర్ పదవి కోసం సొంత అన్న కొడుకుని, అన్నని గూడా చంపడానికి తెగబడ్డటువంటి పాత్రలో ఈ మేయర్ తమ్ముడు కనిపిస్తాడు. ఇక్కడ అనేక మాఫియా లేకపోతే గ్యాంగులు అనేక మనకి కలుస్తా ఉంటాయి. దీంతో పాటు డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున గంజాయి, నల్లమందు, కొకైను, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇవన్నీ గూడా ఒక హోటల్ కేంద్రంగా ఇదంతా నడుస్తూ ఉంటది. ఈ విధంగా నడుస్తున్నటువంటి క్రమంలో వీటన్నిటిని హీరో ఎట్లా ఆటకట్టించాడనేది సారాంశం. సో, వీటన్నిటిని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మేయర్ కొడుకు చనిపోయి మేయర్‌కి తెలిసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంతా హీరో వైపు వస్తుంది. ఓవరాల్‌గా వాళ్ళని ఇది చేస్తారు. మేయర్ కొడుకుని చంపింది తమ్ముడని తెలిసిన తర్వాత మేయర్ తమ్ముడిని చంపేసి మేయర్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో, కథ సుఖాంతం అవుతుంది. సో, ఇందులో ఫైట్స్, సన్నివేశాలు బావుంటాయి. కారు డ్రైవింగ్ ఎక్కువ డ్రైవింగ్ రేస్‌లాగా కనపడతా ఉంటుంటది. చాలా మధ్యలో మధ్యలో ఫైట్‌లు ఉంటుంటాయి. మధ్యలో ఫుడ్డు తినటం. మళ్ళీ ఆ 2000 నోటు కోసం వీళ్ళు ప్రయత్నం చేయటం. ఆ 8,00,00,000 ఆ కారులో ఉంటే ఆ హాస్పిటల్‌కి తండ్రి ఉన్న హాస్పిటల్‌కి ఎట్లా చేర్చాలనేది రకరకాల చేజింగులతోని ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠను గొలుపుతా ఉంటుంది. సో, వీలుంటే ఈ సినిమాని మీరు తప్పకుండా చూడండి. హీరోయిన్ గ్లామరస్‌గా ఉంది. హీరో మనకి పాత పరిచయం కొన్ని సినిమాల్లో ఇప్పటికే నటించినటువంటి యూత్‌ఫుల్ హీరో. సో, గడ్డంతో నటిస్తూ ఉంటాడు తను. సో, ఈ ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి సోదరులారా, సోదరీమణులారా వీలుంటే ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి 3 మార్కులు ఇస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో, పెద్ద సినిమాలు, సూపర్ స్టార్లు, పెద్ద పెద్ద హీరోలు నటించే సినిమాలే కాకుండా ఇలాంటి హీరోలు నటించే సినిమాలు కూడా బాగా ఆద్యంతం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సో, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి. మీ సమయము, మీ డబ్బు వృధా అయిద్దనైతే భావించను. ఖచ్చితంగా చూ చూడటానికి మాత్రం వీలుగా ఉందనేది మాత్రం నేను చెప్పగలను. చాలా బాగుంది చూడండి. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనండి. ఇది ఒక అన్నాతమ్ముల ప్రేమకు సంబంధించింది. తండ్రి కొడుకుల ప్రేమకు సంబంధించింది. అందరూ చదువుకోవటంలో ప్రయోజకులవుతారని చెప్పేటువంటి సినిమా. పదవుల కోసం ఎంత దూరమైనా వెళ్తారనేది. డ్రగ్స్ మాఫియా వల్ల అనేక మంది ప్రజలు, యువత బారిన పడ్డటువంటి వాళ్ళు ఆ మత్తు నుంచి బయటికి రాకుండా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పవర్ ఉంటే అటువైపు మళ్ళేటువంటి పరిస్థితులను కూడా ఈ సినిమా చూపిస్తారు. ఇంకా హీరోయిన్‌కి చాలా గ్లామర్‌గా ఉంది. హీరో యూత్‌ఫుల్ ఫైట్స్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు బాగా పండించాడు. సో, చాలా ఎనర్జిటిక్ మూవీ ఇది. మీరు ఈ సినిమాకి వెళ్ళిన తర్వాత మీ టైం వృధా అయ్యిద్దని భావించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. సో, థ్యాంక్ యూ అనండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.